ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్కని కొట్టొద్దు నాన్న. ఇలాంటి దాన్ని కొట్టడం కాదు, నరికి పోగులు పెట్టినా పాపం లేదు. ఏమండి, మీరు ఆవేశపడకండి, మాట్లాడి తేల్చుకుందా. మధు, మాతో చెప్పకుండా నువ్విలా రావడం తప్పు కదా మధు. ఎందుకిలా చేశావే? అమ్మ నన్నలతో వెళ్ళిపో అక్క, నువ్విక్కడ ఉండకూడదు. వీళ్ళని నువ్వే తీసుకొచ్చావా సీత? నన్ను తిట్టించడానికి తీసుకొచ్చావా? ఎందుకు తీసుకొస్తా నీకేంటి? వెళ్ళి నీ బ్యాగ్ తెచ్చుకో, మన ఇంటికి వెళ్దాం. మధుమిత గారిని ఇక్కడే ఉండనివ్వండి అంకల్. 1 వీక్ 10 డేస్ ఉండి వస్తుంది. తను మీ ఊళ్ళో ఉంటే ఇబ్బంది పడుతుంది. మీకు తెలీదు బాబు, మధు ఇక్కడుంటే ఇంకా ఇబ్బందులు వస్తాయి. మేమందరం ఉన్నాం కదా ఆంటీ. మధుమిత గారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాం. ఇబ్బంది మధుకి కాదు బాబు, మధు వల్ల ఇబ్బందులు వస్తాయి. మన కళ్లకు కనిపించని ఎన్నో ఘోరాలు నేరాలు మన వెనక జరుగుతూ ఉంటాయి. మనం ఊహించని ప్రమాదాలు ఎదురవుతాయి. అలాంటివి ఇక్కడేం జరగవు అంకుల్, నేను మాటిస్తున్నాను. నిజంగా ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదండి. అక్క ఇక్కడ ఉండకూడదు. దయచేసి మా అమ్మ నన్నలతో అక్కను పంపించేయండి. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు సీత. మీ అక్క ప్రాబ్లంని మా పిన్ని సాల్వ్ చేస్తుంటే నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. మధుని వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్ళడానికి నీకేంటి ప్రాబ్లం రా? నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? ఆడపిల్లకు పుట్టిల్లు కన్నా సేఫ్టీ ఇల్లు ఎక్కడుంటుంది రామ్? మధును తీసుకెళ్ళడానికి వచ్చింది వాళ్ళ అమ్మా నాన్నే కదా, శత్రువులు కాదు కదా. నీకు ఎవరు శత్రువులో ఎవరు నీ వాళ్ళో తెలియట్లేదు మధు. మర్యాదగా వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో. మా మాట విను మధు, నువ్విక్కడ ఉండటం నీకు మంచిది కాదే. సీతకు క్షేమం కాదు, అర్థం చేసుకోమే. దయచేసి అమ్మ నన్నలతో వెళ్ళక్క, నువ్విక్కడ ఉండొద్దు. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? బయలుదేరు. బయలుదేరవే. నేను రా నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.